నమస్కారం. ఈరోజు ఒకే భాష కానీ రెండు భవిష్యత్తులకు దారితీసిన ఒక చారిత్రాత్మక నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. సంవత్సరం 1955 భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజల భవిష్యత్తును ఒకే ఒక నివేదిక శాసించింది. అదే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ రిపోర్ట్. మరి ఆ రిపోర్ట్లో ఉన్న ఆశ్చర్యకరమైన తీర్పేంటో, దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పెద్ద ప్రశ్న తెరపైకి వచ్చింది. తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలిపి ఒకే పెద్ద రాష్ట్రం విశాలాంధ్రగా ఏర్పాటు చెయ్యాలా, లేకపోతే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలా? చూడ్డానికి ఇది సింపుల్ ప్రశ్నలా అనిపించినా దీని వెనుక రెండు బలమైన వాదనలున్నాయి. మరి ఆ వాదనలేంటో చూద్దాం రండి. సరే, ముందుగా విశాలాంధ్రను ఎందుకు ఏర్పాటు చెయ్యాలి అన్న వాదనను చూద్దాం. అంటే తెలుగు మాట్లాడేవాళ్లందరికీ కలిపి ఒకే రాష్ట్రం ఉండాలి అనే ఆలోచన వెనుకున్న కారణాలేంటి? విశాలాంధ్ర కావాలన్న వాళ్లు ఒక పెద్ద చిత్రాన్ని చూపించారు. అప్పట్లోనే 3,20,00,000 జనాభాతో అపారమైన నీటి వనరులు, ఖనిజ సంపద, ఇంకా విశాలమైన సముద్ర తీరంతో దేశంలోనే ఒక పెద్ద, శక్తివంతమైన రాష్ట్రం ఏర్పడుతుందని వాళ్ల వాదన. ఈ మాటల్లో నిజముందని కమిషన్ రిపోర్ట్ కూడా అంగీకరించింది. అంతేకాదు, ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ కూడా ఉంది. అదే రాజధాని. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అనేదో పెద్ద తలనొప్పి. కానీ విశాలాంధ్ర ఏర్పడితే అప్పటికే బాగా అభివృద్ధి చెందిన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట్ నగరాలు రెడీమేడ్ రాజధానిగా దొరుకుతాయి. సో ఆ సమస్య తీరిపోతుంది. కేవలం వనరులే కాదు, ఇంకా చాలా లాభాలున్నాయని చెప్పారు. కీలకమైన కృష్ణా, గోదావరి నదులు రెండూ ఒకే రాష్ట్రం కంట్రోల్లోకి వస్తాయి. దీనివల్ల ప్లానింగ్ ఈజీ అవుతుంది. తెలంగాణలో ఆహార కొరత ఉంది, ఆంధ్రాలో మిగులు ఉంది. అలాగే తెలంగాణలోని సింగరేణి బొగ్గు ఆంధ్ర అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు వాళ్లంతా ఒక్కటే అనే బలమైన భావన, ఆ కోరిక కూడా నెరవేరుతుందని గట్టిగా వాదించారు. అయితే ఈ విశాలాంధ్ర ఆలోచన నాణేనికి ఒకవైపే. రెండోవైపు తెలంగాణ ప్రాంతంలో చాలామందికి తీవ్రమైన భయాలు, అభ్యంతరాలు ఉన్నాయి. మరి వాళ్ల వాదన ఏంటి? వాళ్లు ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆ టైంలో ఈ రెండు ప్రాంతాల ఆర్థిక పరిస్థితికి మధ్య చాలా తేడా ఉంది. తెలంగాణ దగ్గర భూమి పన్ను, ఎక్సైజ్ పన్ను వల్ల మిగులు బడ్జెట్ ఉంది. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలరు. కానీ ఆంధ్ర రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. దీంతో తెలంగాణ నాయకులకు ఒకటే భయం పట్టుకుంది. అదేంటంటే, మన దగ్గరున్న మిగులు డబ్బునంతా తీసుకెళ్లి ఆంధ్రాలో అభివృద్ధికి వాడేస్తారని. ఈ భయాన్ని కమిషన్ తన రిపోర్ట్లోని 376వ పేరాలో చాలా స్పష్టంగా ప్రస్తావించింది. ఇది కేవలం డబ్బు గురించే కాదు. వాళ్ల భయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి, కృష్ణా గోదావరి నీళ్లమీద మన కంట్రోల్ పోతుంది, అంతా కోస్తా వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని. 2, పెద్ద రాష్ట్రంలో మన తెలంగాణ అవసరాలను ఎవ్వరూ పట్టించుకోరు అని. 3, అప్పటికే చదువుల్లో ముందున్న కోస్తా ఆంధ్ర వాళ్లతో ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ పడలేం, మనకు అన్యాయం జరుగుతుంది అని. చివరిగా మన ప్రాంతం వాళ్ల వ్యాపారాలకు ఒక కాలనీలా మారిపోతుందేమోనన్న భయం. ఇవన్నీ కమిషన్ తన రిపోర్ట్లో వివరంగా రాసింది. సరే, ఇప్పుడు చూశారుగా, ఒకవైపు విశాలాంధ్ర కావాలనే బలమైన వాదన, మరోవైపు వద్దనే తీవ్రమైన ఆందోళనలు. ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏం తీర్పిచ్చుంటుంది? అందరూ ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అవును, అన్ని వాదనలు విన్నాక కమిషన్ విశాలాంధ్ర ఏర్పాటును వెంటనే చెయ్యొద్దని తేల్చిచెప్పింది. దానికి బదులుగా తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రం పేరుతో ఒక సపరేట్ స్టేట్గా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఇది అప్పట్లో నిజంగా ఒక షాకింగ్ డెసిషన్. ఇది మేం చెప్తున్న మాట కాదు. రిపోర్ట్లో 386వ పేరాలో వాళ్లే స్వయంగా ఇలా రాశారు. ఈ కారణాలన్నింటినీ పరిగణంలోకి తీసుకున్న తర్వాత ఆంధ్ర మరియు తెలంగాణల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని మేము అంతిమ నిర్ణయానికి వచ్చాము. చూశారా, వాళ్ల నిర్ణయంలో ఎంత క్లారిటీ ఉందో, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మంచిది. కానీ అసలు కమిషన్ ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుంది? తెలుగు మాట్లాడేవాళ్లంతా ఒకే రాష్ట్రంగా ఉండటం మంచిదే కదా. కానీ కమిషన్ ఆలోచన కేవలం భాషకు మించి ఇంకేదో ఉంది. అక్కడే ఉంది అసలు పాయింట్. తెలంగాణ ప్రయోజనాలను కాపాడతాం, వాళ్లకి ఏ అన్యాయం జరగకుండా చూసుకుంటాం అని ఆంధ్రా నాయకులు శ్రీబా గొడంబడిక లాంటి కొన్ని గ్యారంటీలిస్తామన్నారు.
కాని కమిషన్ ఏమనుకుందంటే కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తే తప్ప ఇలాంటి హామీలు కాగితాలకే పరిమితం, ఇవి పనిచెయ్యవు అని రిపోర్ట్లో స్పష్టంగా రాసింది. అంటే వాళ్ళకా హామీల మీద నమ్మకం కుదరలేదన్నమాట. అంతేకాదు, ఇంకొన్ని కారణాలు కూడా చెప్పింది. అప్పుడే కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికే బోలెడు పరిపాలన, ఆర్థిక సమస్యలున్నాయి. ఇలాంటి టైంలో తెలంగాణను కూడా కలిపితే ఇద్దరికీ తలనొప్పులే తప్ప ఏమీ ఉండదు. పైగా తెలంగాణలో ప్రజలు నిజంగా విలీనాన్ని కోరుకుంటున్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అందుకే కమిషన్ ఈ కలయిక బలవంతంగా జరగకూడదు, అది ఇష్టపూర్వకంగా జరగాలి, దానికిది సరైన సమయం కాదు అని తేల్చేసింది. అయితే విశాలాంధ్ర ఆలోచనను కమిషన్ పూర్తిగా పక్కన పెట్టేలేదు. దానికొక దారి చూపిస్తూ ఒక అద్భుతమైన ఫార్ములాను ప్రతిపాదించింది. అదే 5 ఏళ్ల ప్రణాళిక. ఆ ప్లాన్ ఏంటంటే, స్టెప్ 1 ముందు తెలంగాణను హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పాటుచేయాలి. దాన్ని 5 ఏళ్లపాటు స్వతంత్రంగా నడవనివ్వాలి. స్టెప్ 2 1961లో జనరల్ ఎలక్షన్స్ జరిగాక హైదరాబాద్ రాష్ట్రంలో కొత్త శాసనసభ ఏర్పడుతుంది. స్టెప్ 3 అప్పుడు ఆ కొత్త అసెంబ్లీలో ఆంధ్రతో విలీనంపై ఓటింగ్ పెట్టాలి. స్టెప్ 4 ఆ ఓటింగ్లో 3/2 మంది ఎమ్మెల్యేలు విలీనానికి ఓటేస్తేనే అప్పుడు మాత్రమే విశాలాంధ్ర ఏర్పాటు జరగాలి. చూసారా ఎంత మంచి ప్లాను! తెలంగాణ తన కాళ్లపై తాను నిలబడి ఆలోచించుకుని తన భవిష్యత్తును తానే నిర్ణయించుకునే అవకాశమిచ్చింది. ఒకవేళ ఆ ఓటింగ్లో 3/2 మెజారిటీ రాకపోతే అప్పుడు కూడా ఏ సమస్య లేదు. హైదరాబాద్ రాష్ట్రం యథావిధిగా ఒక ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగుతుంది. అంటే కలవడానికి ఒక దారి చూపించారు, వద్దనుకుంటే విడిగా ఉండే స్వేచ్ఛనూ ఇచ్చారు. ఫైనల్ డెసిషన్ పూర్తిగా తెలంగాణ ప్రజల చేతుల్లోనే పెట్టారన్నమాట. సో ఒక్కసారి మొత్తం విషయాన్ని క్లుప్తంగా చూద్దాం. ఆర్థిక వ్యవస్థ విషయంలో తెలంగాణ మిగులు నిధుల భయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రాష్ట్రం అన్నారు. నదుల విషయంలో తెలంగాణకు తన నీటిపై హక్కు ఉండాలని భావించారు. ఉద్యోగాల విషయంలో తెలంగాణ వెనుకబడకూడదనే ఉద్దేశంతో విలీనాన్ని వాయిదా వేశారు. ఇక ఐక్యత విషయానికొస్తే అది బలవంతంగా కాకుండా 5 ఏళ్ల తర్వాత మెజారిటీ అభిప్రాయంతో జరగాలన్నారు. చూసారా కమిషన్ ప్రతి అంశాన్ని ఎంత బ్యాలెన్స్డ్గా ఆలోచించిందో. చివరగా ఒక ప్రశ్న. ఒకవేళ చరిత్ర నిజంగా కమిషన్ సూచించిన దారిలోనే నడిచి ఉంటే, అంటే ఆ 5 ఏళ్ల ప్రయోగం, ఆ 3/2 ఓటింగ్ అన్నీ జరిగి ఉంటే ఈరోజు మన దక్షిణ భారతదేశ చరిత్ర ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. 1955లో తీసుకున్న ఆ నిర్ణయం ఎంత కీలకమైందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్లేషణలో నాతో పాటు ప్రయాణించిన